ఎవరు కూడా ఎక్కడైనా పేకాట ఆడితే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సో దానివల్ల సంసారాలు ఖరాబ్ అవుతాయి, లాస్ట్కు అప్పులపాలు అవుతారు, తాగుడు బానిస అవుతారు, ఇండైరెక్ట్గా రాష్ట్ర సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. పేకాట ఎక్కడైనా ఆడితే మాత్రం 3 మండలాల్లో చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. ఎవరన్నా ఆడినట్టయితే మీకు తెలిసినట్టయితే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. వారి వివరాలు కూడా చాలా గోప్యంగా సీక్రెట్ ఉంచుతాం. మీ సొంత వాడైనా బంద్ చేసుకోవాలి, ఎందుకంటే నష్టం వాళ్ళకి, సంసారాలు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఎక్కడ కూడా పేకాట ఆడినా కూడా మాకు తెలియజేయాలి. ఒకవేళ ఆడినట్టయితే మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అదేవిధంగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్యుమెంట్స్ లేకుండా కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. డాక్యుమెంట్స్ కూడా లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి. ఈ 3 డాక్యుమెంట్స్ ఉండడం వల్ల రేపు ఏదైనా జరిగినప్పుడు మనకి వెనుక ఫ్యామిలీ భరోసా ఉంటుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. అవి ఏం లేకుండా ఉంటే ఇట్లే తాగిపోయి ఎక్కడైనా పట్టడానుకోండి మన ఫ్యామిలీ నష్టపోతుంది, వెనుక ఉన్నటువంటి ఫ్యామిలీ రోడ్డు పాల్పడుతుంది. సో అందరూ కూడా తాగి ఎవరైనా నడిపిస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటుంది. మా ఎస్ఐలో కూడా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం, ఎవరు కూడా తాగి నడిపిస్తే మాత్రం బండి సీజ్ చేసి డైరెక్ట్గా కోర్టులోనే డిపాజిట్ చేయాల్సి వస్తుంది.